హలో గైస్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. మనం డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ ఉన్నటువంటి టాపిక్స్ ఏమున్నాయో ఒక్కో టాపిక్ తీసుకుని క్లారిటీగా డిస్కస్ చేస్తాను. లెట్స్ బిగిన్. సో ఇవాళ వచ్చేసి 7th జూన్కి సంబంధించిన ఈవెంట్స్. సో 7th జూన్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ మధ్య మనకి హిందూ న్యూస్ పేపర్లో మేజర్గా చాలా కాన్సెప్ట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో చాలా కాన్సెప్ట్స్ వరకు అడుగుతూ ఉన్నారు. ఇవి మనకి ఐఆర్ పరంగా కావచ్చు, ఎన్వైరన్మెంట్ పరంగా కావచ్చు, తర్వాత ఎస్పెషల్లీ స్కీమ్స్ కావచ్చు. ఈ మధ్య మనం చాలా చూస్తాం కదా, వైల్డ్ లైఫ్ శాంచురీస్, టైగర్ రిజర్వ్స్ చాలా అడుగుతున్నారు. ప్లేసెస్ ఇన్ న్యూస్ కావచ్చు, టెర్మ్స్ ఇన్ న్యూస్ కూడా ఎక్కువ లైన్ షేర్ ఇస్తున్నారు ఎగ్జామినేషన్లో, కరెంట్ ఈవెంట్స్లో. లాస్ట్ టైం యూపీఎస్సీలో కూడా ప్రిలిమ్స్లో, మన జరిగిన ప్రిలిమ్స్లో కూడా ఎక్కువ ప్లేసెస్ ఇన్ న్యూస్, టెర్మ్స్ ఇన్ న్యూస్ అడిగారు అనమాట కరెంట్ ఈవెంట్స్ నుంచి. సో ఇవాళ ఉన్నటువంటి ఈవెంట్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి లావెండర్ ఫెస్టివల్. సో లావెండర్ తెలుసు కదా మీకు, లావెండర్ ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్ ఉంటాయి ఇవి కలర్లో. సో లావెండర్ కలర్ అనేది వాటి మీద పేరు మీదనే వచ్చిందనమాట. ఈ లావెండర్ ఫెస్టివల్ అనేది చేస్తున్నారు. సో చాలా మందికి సందేహం రావచ్చు, లావెండర్స్ అనేవి మనకి ఎక్కువగా మెడిటేరియన్ రీజన్లో ఉంటాయి. సో మెడిటేరియన్ ప్రాంతం ఉంది కదా, మధ్యర సముద్రం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది ఇండియాకి సంబంధించిందా, వేరే దేశానికి సంబంధించిందా అంటే ఈ లావెండర్ ఫెస్టివల్ అనేది మన ఇండియాకి సంబంధించిందే. ఇండియాకి లావెండర్కి సంబంధం ఏంటి, ఇండియాలో లావెండర్స్ అనేవి కల్టివేషన్ చేస్తారా లేదనేది ఇప్పుడు మనం చూద్దాం. సో రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఫర్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనాగ్రేటింగ్ ది లావెండర్ ఫెస్టివల్ ఎట్ బద్రేవా ఇన్ జమ్మూ రీజన్. సో ఈ బదేరా అని చెప్పేసి, బదేర్వా అని చెప్పేసి ఒక రీజన్ ఉంటుంది, ఇది జమ్మూలో ఉంటుంది. సో జమ్మూలో ఉంటుంది. ఇక్కడ ఈ లావెండర్ ఫెస్టివల్ అయితే ఇనాగ్రేట్ చేశారు. ఇదేంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఎందుకు లాంచ్ చేస్తున్నారు? సో మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఎందుకు లాంచ్ చేస్తున్నారు? ఇది అగ్రికల్చర్కి సంబంధించింది కదా కల్టివేషన్ అంటే అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టార్ట్ చేశారు జితేంద్ర సింగ్, తెలుసు కదా మీకు, యూనియన్ మినిస్టర్ ఫర్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆయన స్టార్ట్ చేశారు. ఇదేంటంటే, సో ఇట్ ఈస్ ది సెకండ్ ఇయర్ ఆఫ్ ది లావెండర్ రెవల్యూషన్. సో బదేర్వా వాజ్ ఎమర్జ్డ్ యాజ్ ది లావెండర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ అగ్రి స్టార్ట్అప్ డెస్టినేషన్. ఇక్కడ చూడండి, లావెండర్ క్యాపిటల్ ఇక్కడ వచ్చేసి ఈ రీజన్ కదా, ఏ రీజను, ఈ బదేర్వా అని చెప్పే రీజన్ అనేది జమ్మూ ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఇక్కడ లావెండర్స్ అనేవి విపరీతంగా కల్టివేషన్ చేస్తారు. ఈ లావెండర్స్ అనే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా విపరీతంగా చేస్తారు. ఇవి మేజర్గా ఎందుకు యూజ్ చేస్తారంటే, మనకి పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు కదా, పెర్ఫ్యూమ్స్ కావచ్చు, కాస్మోటిక్ ప్రొడక్ట్స్లో యూజ్ చేస్తారు ఈ లావెండర్స్ మొత్తాన్ని కూడా. అయితే ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ జమ్మూ ప్రాంతంలో ఒక స్టార్టప్లో తీసుకొస్తున్నారు, అగ్రికల్చర్ స్టార్టప్లో తీసుకొస్తున్నారు. అరోమాకి సంబంధించిన ఇవన్నీ కూడా సిఎస్ఐఆర్ ఉంది కదా, మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించింది, వాళ్ళు దీంతో అగ్రిమెంట్ చేసుకొని కంప్లీట్గా ఒక స్టార్టప్లా తీసుకొస్తున్నారు ఈ లావెండర్ సంబంధించింది అనమాట. అయితే ఇక్కడ చూడండి, దీన్నే లావెండర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. సో లావెండర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు దేన్ని, ఈ బదేర్వాని. తర్వాత అగ్రి స్టార్ట్అప్ డెస్టినేషన్ కూడా, సో అగ్రికల్చర్ స్టార్ట్అప్ డెస్టినేషన్ కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు మేజర్ ఈ ప్రాంతం అనేది, ఎందుకంటే లావెండర్స్ వల్ల చాలా వరకు కూడా ఫేమస్ అయింది కాబట్టి. సో తర్వాత ఈ లావెండర్ ఇదంతా కూడా ఓకే కదా, అగ్రికల్చర్ స్టార్ట్అప్ వల్ల ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే సంబంధించింది. లావెండర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీన్ని పిలుస్తారు, జమ్మూ ప్రాంతంలో ఉంటుంది, ఓకేనా. అయితే ఇదేంటి, అసలు లావెండర్ ఫ్లవర్ అంటే ఏంటి, ఇది దేనికి సంబంధించింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇన్ ది మింట్ ఫ్యామిలీ దట్స్ ఈజీలీ ఐడెంటిఫైడ్ బై ఇట్స్ స్వీట్ ఫ్లవర్ స్కెంట్. సో ఇక్కడ చూడండి, సెంట్ మామూలుగా ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి మింట్ ఉంది కదా, సో మింట్కి సంబంధించిన ఫ్యామిలీకే సంబంధించిన అనమాట. మనం మింట్ చాయ్ కాబట్టి తాగుతుంటాం కదా, ఆ ఫ్లేవర్లో ఉంటుంది అనమాట. సో అయితే ఇది ఎక్కువగా మనకి స్కెంట్, పెర్ఫ్యూమ్స్ వాటిలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించి లావెండర్ అనేది ఒక ప్లాంట్, ఇది కూడా ఒక ఫ్లవర్ ప్లాంట్ అనమాట. అంటే మనకి పువ్వులు ఇచ్చేటువంటి ఒక ప్లాంట్ అనమాట, పుష్పాలను పుష్పించే ఒక ప్లాంట్. అయితే ఇది మన ఇండియాకి సంబంధించిందేనా, ఇంకా ఏదైనా ప్రాంతాల్లో ఉందా అంటే, ఇది మెడిటేరియన్ ఏరియాలో చాలా ఫేమస్, మెడిటేరియన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. అంటే మధ్య సముద్రం చుట్టూ ఉండే దేశాల్లో ఎక్కువ ఈ లావెండర్ కల్టివేషన్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే మెడిటేరియన్. సో మెడిటేరియన్ ఒకటి, తర్వాత మిడిల్ ఈస్టు, తర్వాత ఇండియా. సో మిడిల్ ఈస్ట్లో కూడా మనకి ఇజ్రాయిల్, లెబనాను, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడంతా కూడా మనకి ఇరాన్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా లావెండర్ కల్టివేషన్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రపంచంలో ఈ లావెండర్ కల్టివేషన్ ఫేమస్గా ఉన్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే అది ఒకటి మెడిటేరియన్ ప్రాంతము, తర్వాత ఇండియా, తర్వాత మిడిల్ ఈస్ట్ అనమాట. కాబట్టి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే కాస్మోటిక్ ప్రొడక్ట్స్, ఈ సెంట్ ఉంటాయి కదా, వాటిలో పెర్ఫ్యూమ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది దీనికి సంబంధించింది. సో ఇది ఏ ప్రాంతంలో జరుగుతుందంటే మనకి ఎగ్జామినేషన్ పరంగా జమ్మూ. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, ఈ జమ్మూ ప్రాంతంలో దీనైతే సెలబ్రేట్ చేస్తున్నారు, ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఈ లావెండర్కి సంబంధించి ఇందాక చెప్పాను కదా నేను, సిఎస్ఐఆర్ అరోమా మిషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. అరోమాస్ అనేది ఎక్కువగా మనకి పెర్ఫ్యూమ్స్ అక్కడ యూజ్ చేస్తుంటారు కాబట్టి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, సిఎస్ఐఆర్ అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చారు, సిఎస్ఐఆర్ అరోమా మిషన్ వాళ్ళు తీసుకొచ్చారు. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి, లావెండర్కి ఎందుకు వీళ్ళు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అసలు ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం.
సో ఇట్ ఈస్ ఏ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఆఫ్ ది సిఎస్ఐఆర్. సిఎస్ఐఆర్ దశలో మీకు సెంట్రల్ మనకి రీసెర్చ్కి సంబంధించి ఉంటుంది అన్నమాట. సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించిన ఆర్గనైజేషన్. సో విచ్ లావెండర్ కల్టివేషన్ ఈజ్ బీయింగ్ ప్రమోటెడ్ ఇన్ ది టెంపరేట్ రీజన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లోని టెంపరేట్ రీజన్స్ అనమాట. సో ఉష్ణమండల ప్రాంతాలు ఉంటాయి కదా, ఈ టెంపరేట్ రీజన్లో ఈ లావెండర్ కల్టివేషన్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సఫ్రాన్ ఉంది, సఫ్రాన్ అనేది మన ఇండియాలో ఎక్కడ పండదు, ఎందుకంటే దానికి తగ్గ క్లైమేట్ కావచ్చు, సాయిల్ కావచ్చు, ప్రతిదీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో బాగా సూటబుల్ అవుతుంది. కరేవర్స్ అంటారు, అవి సాయిల్స్ అనమాట, మాయిశ్చర్ సాయిల్స్ ఉంటాయి, ఆర్గానిక్ సాయిల్స్, అక్కడ మాత్రమే సఫ్రాన్ పండుతుంది. ఇప్పుడిప్పుడే జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కింలో కూడా వాటిని పండించడానికి గవర్నమెంట్ అనేది ప్రయత్నిస్తుంది. అయితే ఆ ప్రాంతంలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు రెడ్ శాండల్స్ ఉన్నాయి, ఎర్రచందనము, ప్రపంచంలో ఎక్కడ పండిన చెట్టు ఇక్కడ ఎందుకు పండుతుంది, దానికి తగ్గ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. అలానే ఈ లావెండర్ కూడా ఎక్కువగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలోనే పండుతుంది అనమాట, టెంపరేట్ ల్యాండ్స్. తర్వాత ఇట్ వాజ్ లాంచ్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా మంది ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించి అనుకుంటారు. ఇది ఒక స్టార్టప్లో తీసుకొస్తున్నారు, అగ్రికల్చర్ స్టార్టప్లో తీసుకొస్తున్నారు కాబట్టి లావెండర్ కల్టివేషన్ సంబంధించి ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అయితే వస్తుంది. తర్వాత ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ది ఇన్కమ్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ డెవలప్డ్ ఏ అగ్రికల్చర్ బేస్డ్ స్టార్టప్స్. సో మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉండే ఫార్మర్స్ చూసుకుంటే మేజర్గా పెద్ద రిచ్ ఫార్మర్స్ అనే వాళ్ళు ఉండరు. ఇక్కడ ఎక్కువగా మనకి స్మాల్ అండ్ మిడిల్ ఫార్మర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ సఫ్రాన్ కల్టివేషన్ కావచ్చు, తర్వాత ఇక్కడ సో ఫార్మర్స్ చిన్న ఫార్మర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు కల్టివేషన్ చేసేటటువంటి పంటలు అనేవి చాలా కాస్ట్ అన్నమాట. తులిప్ ఫ్లవర్స్ కావచ్చు, యాపిల్స్ కావచ్చు, అవన్నీ ఏంటంటే ఆ ప్రాంతానికి సూటబుల్ అయినటువంటి క్లైమేట్, సాయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అందువల్ల వీళ్ళందరికీ కూడా ఇన్కమ్ కూడా పెంచాలి, అంతే కదా, రైతులకు ఆదాయం పెంచడమే గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట అగ్రికల్చర్ పరంగా. కాబట్టి ఈ విధంగా అయితే వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో తీసుకొస్తూ ఉన్నారు. ఈ లావెండర్ ఫెస్టివల్ అనేది ఇండియాలో ఎక్కడ చేస్తారంటే జమ్మూ అండ్ కాశ్మీరు అండర్ ది ఈ సిఎస్ఆర్ మిషన్ అంతా కూడా వర్కింగ్ అండర్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి వందన్ వికాస్ కేంద్రాస్. సో వందన్ అంటే ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉంటుంది, వన్ అంటే ఫారెస్ట్కి అయితే సంబంధించింది అనమాట. ఈ వందన్ వికాస్ కేంద్రాస్ అనేవి చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్నాయి. అసలు ఏంటి ఈ వందన్ వికాస్ కేంద్రాస్ అనేవి, ఎందుకు ఉపయోగపడతాయి, ఏదైనా అగ్రికల్చర్కి సంబంధించిందా, ఏ సెక్టార్కి సంబంధించింది, ఇవి స్టేట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అరౌండ్ 120 ట్రైబల్ ఉమెన్ మెంబర్స్ ఆఫ్ ది ఒడిస్సా స్టేట్ వందన్ వికాస్ కేంద్రాస్ ప్రిపేర్ లడ్డూస్. సో ఇక్కడ చూడండి, ట్రైబల్ ఉమెన్స్ అనమాట. సో ఇప్పుడు కూడా మనం చాలా ప్రాంతాల్లో గమనిస్తే ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసే ఫుడ్ అనేది చాలా న్యూట్రిషన్గా ఉంటుంది. వాళ్ళు వచ్చేసి ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఫారెస్ట్, సో ఎక్కువగా దూర ప్రాంతాల్లో ఉంటారు కదా, ఫారెస్ట్ రీజన్స్, హిల్ రీజన్స్లో వాళ్ళు తినే ఐటమ్స్ అనేవి చాలా న్యూట్రిషన్గా ఉంటాయి. మనం తినే ఇక్కడ హైబ్రిడ్ ఫుడ్ కంటే కూడా వాళ్ళు తినే చాలా ఆర్గానిక్ మెటీరియల్స్గా ఉంటాయి అనమాట, అంటే న్యాచురల్గా ఉండే ఫుడ్స్. వాటి వల్ల ఏమవుతుంటే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ మధ్య చాలా మంది కూడా ట్రైబల్ ఫుడ్ చాలా వరకు అలవాటు చేసుకుంటూ ఉన్నారు. సో మనకి వెదురు బొంగులో చేస్తారు కదా, బొంగులో చికెన్ అంటారు కదా, సో బొంగు చికెన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఎందుకు తింటున్నారంటే అవి ట్రైబల్ ఫుడ్ స్టీమ్ ద్వారా చేస్తారు కాబట్టి ఎటువంటి ఆయిల్స్ ఇవి చేయరు కాబట్టి దానివల్ల హెల్త్ కూడా బాగుంటుంది, లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది, మన ఆయుష్ కూడా పెరుగుతుంది అనమాట, అంత ఫేమస్. సో అందువల్ల ఈ స్కీమ్లో మేజర్గా ఒడిశా రాష్ట్రానికి, సో ఏ రాష్ట్రం కంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన 120 ట్రైబల్ ఉమెన్ మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని ప్రిపేర్ చేశారు. సో ఈ వందను వికాస్ కేంద్రాస్లో కొన్ని ప్రిపేర్ చేస్తారు. ఏమేం చేశారంటే లడ్డూస్, సో లడ్లు, కేక్స్, జాము, టోఫ్స్, పికెల్స్ కావచ్చు, స్క్వాష్, తర్వాత మనకి పకోడాసు, తర్వాత బిస్కెట్స్ యూజింగ్ డ్రై మహువా ఫ్లవర్స్ అండ్ సప్లై దమ్ ఇన్ ది లోకల్ మార్కెట్. సో ఇక్కడ వాళ్ళు దేని చేశారంటే, సో ఇష్ట ప్రకారం మనం తెచ్చుకునే హైబ్రిడ్ మెటీరియల్స్ ఇవన్నీ తెచ్చుకొని తయారు చేయలేవాళ్ళు. మహువా ట్రీ అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్, మహువా ఫ్లవర్స్. సో మహువా ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్, మనం ఎక్కువ ఒడిస్సాలో వింటూ ఉంటాం. నేను లాస్ట్ టైం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మహువా ట్రీ గురించి. సో దీని గురించి సాల్ ట్రీ గురించి చాలాసార్లు చెప్పాను. ఒడిస్సాలో మనకి వన్యమృగ అభయారణ్యాలు ఉన్నాయి కదా, సో మనకి అవి కావచ్చు, తర్వాత వైల్డ్ లైఫ్ సాంచురీస్ అంటే అవి అనమాట, టైగర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్పాను సాల్ ట్రీ గురించి, మహువా ట్రీ గురించి. ఇప్పుడు ఈ మహువా ట్రీకి సంబంధించినటువంటి ఫ్లవర్స్ ఉంటాయి, సో పుష్పాలు ఉంటాయి కదా, అవి డ్రై అయిపోతాయి అనమాట, ఎండిపోయిన తర్వాత వాటితో తయారు చేశారు. సో వాటితో ఈ లడ్డూస్ కావచ్చు, జామ్ కావచ్చు, పికిల్స్ కావచ్చు, స్క్వాష్ కావచ్చు, టోఫ్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఏం తయారు చేశారు, సో బిస్కెట్స్ కావచ్చు, పకోడాస్, ఇవన్నీ కూడా తయారు చేశారు అనమాట. తయారు చేసి ఏం చేశారు వాళ్ళు లోకల్ మార్కెట్కి సప్లై చేశారు అనమాట, లోకల్ మార్కెట్కి సప్లై చేశారు. అంటే ఈ వందన వికాస్ కేంద్రాలు ఎలా ఉంటాయంటే, సో ఇప్పుడు మనకి ట్రైబల్స్ ఉంటారు, సో ట్రైబల్స్ ఉండి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారన్నమాట, అన్ని ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసి మనకి లోకల్ మార్కెట్ ఏముంది, సో ఇక్కడ లోకల్ మార్కెట్ ఏముందో దీనికి వీళ్ళు సప్లై చేస్తారన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం కూడా ఫుడ్ అనేది సప్లై చేస్తారు. ఎక్కడ ఈ ట్రైబల్ మెంబర్స్ తయారు చేసేది ఈ లోకల్ మార్కెట్కి సప్లై చేస్తారన్నమాట. ఈ విధంగా ఇక్కడ నుంచి వినియోగదారులు అందరూ కూడా ఎవరెవరు బై చేసుకుంటారు అంతా చేస్తుంటారు. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ట్రైబల్
ఫేర్ జరుగుతుంది, న్యూఢిల్లీలో జరుగుతుంది. అన్ని రాష్ట్రాల నుంచి ట్రైబల్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ కావచ్చు, వాళ్ళు తయారు చేసి అన్ని కూడా తీసుకొస్తారు. హనీ కావచ్చు, చాలా ఉంటాయి ట్రైబల్ ప్రొడక్ట్స్, చాలా న్యూట్రిషన్ ఉంటాయి ఫుడ్. కానీ వాళ్ళు చేసే ప్రోడక్ట్ కూడా చాలా డ్యూరబిలిటీ ఉంటుంది, ఎక్కువ కాలం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు తయారు చేసే బ్రూమ్స్ అంటే చీపురు కట్టలు కూడా చాలా కాలం వస్తాయి అనమాట. మనం బయట కొనే షాపుల్లో చీపురు కట్టల కంటే కూడా ఎక్కువ వస్తాయి. అవే కాదు, చాలా వస్తువులు చిన్న చిన్నవి కూడా, ఎందుకంటే అంత క్వాలిటీ ఉంటాయి అనమాట ఫారెస్ట్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్. సో ఇట్లా లోకల్ మార్కెట్కి వాళ్ళు సప్లై చేస్తారు అనమాట. సో ఇక్కడ మేజర్గా ఏ మినిస్ట్రీకి సంబంధించిందంటే, సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ ది ట్రైబల్ కోఆపరేషన్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ట్రైఫెడ్. సో ట్రైఫీడ్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ రెండు కూడా జాయింట్ కొలాబరేషన్తో దీనైతే తీసుకొచ్చాయన్నమాట. సో లాంచ్డ్ ది వందన్ స్కీమ్ ఇన్ ది 2018, 2018లో దీన్ని తీసుకొచ్చారు. టు ఇంప్రూవ్ ది ట్రైబల్ ఇన్కమ్ త్రూ ది అడిషనల్ వాల్యూ అడిషన్ టు ది ట్రైబల్ ప్రొడక్ట్స్. సో ట్రైబల్ ప్రొడక్ట్స్ అనేది ఈ అందరికీ తెలియాలి. సో దాని మీద అవేర్నెస్ ఉండాలి. లోకల్ మార్కెట్లోకి తీసుకొస్తే అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మనకు సంత జరుగుతుంది అనుకోండి, అక్కడ ట్రైబల్స్ దూర ప్రాంతాల నుంచి ప్రొడక్ట్స్ అనేది తీసుకొచ్చినప్పుడు అందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళంతా చూడడం వల్ల ట్రైబల్ యొక్క ఇన్కమ్ కూడా పెరుగుతుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట. ట్రైబల్ ప్రొడక్ట్స్ అనేది ఇంత విలువ కలవా అని చెప్పేసి అందరూ తెలుసుకుంటారు. ఇది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఇందులో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యారంటే స్టేక్ హోల్డర్స్గా మెయిన్గా మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, తర్వాత ట్రైఫెడ్, వీళ్ళిద్దరు కలిసి ఈ విధంగా 100 కేంద్రాలను తీసుకొచ్చి 100 స్కీమ్ అనేది తీసుకొచ్చారు. 2018లో తీసుకొచ్చేసి ఈ విధంగా చేసి తీసుకొస్తున్నారు. ఇది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం, ఈ మహువా ట్రీ గురించి చూద్దాం. సో ఇప్పుడు 100 కేంద్రాస్ గురించి డిస్కస్ చేస్తాం కదా. ఇక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు. దేని ద్వారా తయారు చేస్తున్నారు? ఈ లడ్డూస్, పకోడాస్ ఇవన్నీ కూడా మహువా డ్రై ఫ్లవర్స్ అనమాట. మహువా ట్రీకి సంబంధించిన వెండిపోయిన పుష్పాల ద్వారా చేస్తున్నారు. అయితే మీరు ఇక్కడ చూడండి, మేజర్గా ఈ మహువా ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ చూద్దాం. సో ఇట్ ఈస్ మెయిన్లీ కల్టివేటెడ్ ఇన్ ది, హార్వెస్టెడ్ ఇన్ ది వైల్డ్ ఇన్ ది సదరన్ ఏషియాలో చేస్తారు ఎక్కువగా. వీటి నుంచి ఎడిబుల్ ఫ్లవర్స్ అండ్ ఆయిల్ సీడ్స్. సో మా ఫ్లవర్స్ని, ఆయిల్ సీడ్స్ని తీసి ఆయిల్ కూడా తయారు చేస్తూ ఉంటారు. తర్వాత ఇట్ ఈస్ ఏ ఫ్రాస్ట్ రెసిస్టెంట్ స్పీషీస్ దట్ కెన్ గ్రో ఇన్ ది మార్జినల్ ఏరియాస్ ఆఫ్ ది డ్రై ట్రోపికల్ అండ్ సబ్ ట్రోపికల్ ఫారెస్ట్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ది 12,000 to 8,000. ఈ ఆల్టిట్యూడ్లో ఉండే ట్రీస్ ఆ ప్రాంతంలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అనమాట, మహువా ట్రీస్. తర్వాత ఇట్ కెన్ బి ఫౌండ్ స్కాటర్డ్ ఇన్ ది ప్యాస్చర్స్, క్రాప్ ఫీల్డ్స్ ఇన్ సెంట్రల్ ఇండియా ఆన్ ది రివర్స్ బ్యాంక్స్ ఆఫ్ ది సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఇవి ఎక్కువగా మనకి సెంట్రల్ ఇండియాలో ఉండే ఫారెస్ట్ ఎక్కువగా ఈ మహువా ట్రీస్ అనేవి ఉంటాయి. ఈ మహువా ట్రీస్లో ఎక్కువగా ఫ్లవర్స్, ఈ ఎడిబుల్ ఆయిల్స్ సీడ్స్ ద్వారా కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా మనకి సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇట్ గ్రోస్ వెల్ వేర్ యాన్యువల్ రెయిన్ఫాల్. సో యాన్యువల్ రెయిన్ఫాల్ ఇది ఎంత ఉండాలంటే, సో 500 మిల్లీమీటర్స్ నుంచి 1500 మిల్లీమీటర్స్ వరకు యాన్యువల్ మనకి వర్షపాతం అనేది ఉండాలి, సంవత్సరం వర్షపాతం అనేది. దీని యొక్క టెంపరేచర్ అనేది మనకి వచ్చేసి కంప్లీట్గా 2 సో టెంపరేచర్ రేంజ్ అనేది మనకి 20 నుంచి మనకి 46 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా ఇది పండుతుంది అనమాట. ఈ చెట్లు అనేవి ఉంటాయి. సో ఈ చెట్ల యొక్క పుష్పాల ద్వారానే వీలైతే ఆ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ మేజర్గా ఈ మహువా ట్రీ ఎక్కడ ఉంటాయంటే ఒడిశా రాష్ట్రంలో. సో ఒడిశానే కాకుండా సెంట్రల్ ఇండియాలో కూడా ఉంటాయి, అయితే ఒడిశా రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ర్యాంకింగ్ ఆ ఫ్రేమ్వర్క్. సో రీసెంట్గా మనకి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఏ దానికి ఏ ర్యాంకింగ్ వచ్చాయో చూద్దాం. సో ఫస్ట్ రీసెంట్లీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎడ్యుకేషన్ రిలీజ్డ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ర్యాంకింగ్ ది 2023. సో మన ఇండియాలో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఐఐటీ కావచ్చు, ఎన్ఐటీ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి విద్యా సంస్థలకి సంబంధించి ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారనమాట. సో ర్యాంక్స్ అనేవి ఇచ్చారు. అవి దేనికి ఏ ర్యాంకింగ్ వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ కీ హైలైట్స్ చూద్దాం దీనికి సంబంధించి. సో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్, ఐఐటి మద్రాసు. సో ఐఐటి మద్రాస్కి ఫస్ట్ పొజిషన్ వచ్చింది దేంట్లో, ఓవరాల్ కేటగిరీ అండ్ ఇంజనీరింగ్. సో మనకి ఓవరాల్ అంతా కేటగిరీలో ఇంజనీరింగ్లో చూసుకుంటే ఐఐటి మద్రాస్కి ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంది కదా, దీనికి టాప్ యూనివర్సిటీ కేటగిరీ అండ్ ది స్టూడ్ ఫస్ట్ ఇన్ ది రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీ. సో యూనివర్సిటీస్ పరంగా చూసుకున్నా, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా చూసుకున్నా ఐఐఎస్సి బెంగళూరుకి అయితే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది కదా బెంగళూరులో, దానికి టాప్ ప్లేస్ అయితే వచ్చింది. సో ఇంకా చూస్తే దీనికి సంబంధించి సో ఐఎంఎం అహ్మదాబాద్, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్కి వచ్చేసి ఫస్ట్ పొజిషన్ వచ్చింది దేంట్లో, మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో. సో మేనేజ్మెంట్ కేటగిరీ పరంగా చూసుకుంటే ఐఎం అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటుంది. సో మనకి ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ. సో ఎయిమ్స్ న్యూఢిల్లీ ఉంది కదా, అది వచ్చేసి మనకి మెడికల్ ఫీల్డ్లో ఫస్ట్ వచ్చింది అనమాట, ఎయిమ్స్ ఢిల్లీ. తర్వాత నేషనల్ లా స్కూల్ ఆఫ్ ది యూనివర్సిటీ బెంగళూరు. సో లా ఫీల్డ్లో అనమాట ఫస్ట్ పొజిషన్ వచ్చింది. ఏది, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు రిటైన్స్ ది ఫస్ట్ పొజిషన్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ లా స్కూల్స్ అనమాట. తర్వాత ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ టేక్స్ ది స్లాట్ ఇన్ ది అగ్రికల్చర్ అర్లీ సెక్టార్స్. సో వ్యవసాయ ఆధారిత రంగాల్లో చూసుకుంటే ఈ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో ఉంటుంది, దానికి ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చిందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. ఐఐటి మద్రాస్ అనేది ఓవరాల్ కేటగిరీ అండ్ ఇంజనీరింగ్లో అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో మెడికల్లో ఎయిమ్స్ ఢిల్లీ అనమాట.
సో నెక్స్ట్ ఎక్సైజ్ ఏకత అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మనకి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ నావల్ ఎక్సైజ్ జరుగుతూ ఉంటాయి కదా, అందులో భాగంగా సో ఇండియన్ నేవీ డ్రైవ్స్ ఏ మెరీన్ కమాండోస్ ఆర్ ఇన్ ది మాల్దీవ్స్ ఫర్ ది 6th ఎడిషన్ ఆఫ్ ది ఎక్సైజ్ ఏకత. ఈ ఎక్సైజ్ ఏకత అనేది ఎవరికి జరుగుతుందంటే ఇండియన్ నేవీకి మాల్దీవ్స్ ఉన్నాయి కదా, మాల్దీవ్ నేవీకి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి 2 దేశాలకి. సో ఇట్ ఈస్ ఏ యాన్యువల్ ఎక్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ ది నేవీస్ ఆఫ్ ది ఇండియా అండ్ మాల్దీవ్స్. సో ఇండియా అండ్ మాల్దీవ్స్ కంట్రీకి సంబంధించినటువంటి నేవీస్ ఇక్కడ ఎక్సైజ్ అనేది చేస్తారన్నమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టాక్టిక్స్ అన్ని కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సో ఆబ్జెక్టివ్ ఏంటి దీనివల్ల? ఎన్హాన్స్ ది ఇంటర్పెరబిలిటీ ఇన్ ది డ్రైవింగ్ అండ్ ది స్పెషల్ ఆపరేషన్స్. సో ఏదైనా నేవీకి సంబంధించిన స్పెషల్ ఆపరేషన్స్, టెర్రరిస్ట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లాంటివి జరిగినప్పుడు సముద్రంలో మెరీటైమ్లో ఏ విధంగా మనం రియాక్ట్ కావాలి, ఎట్లా రిటాలియేట్ చేయాలని చెప్పేసి ఈ నేవీస్ అనేది డిస్కస్ చేసుకుంటాయి. కాబట్టి ఎక్సైజ్ ఏకత అనేది ఇండియన్ నేవీకి అలానే మాల్దీవ్స్ నేవీకి సంబంధించినటువంటి ఆపరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఆగ్రా పోర్ట్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఎందుకుందో చూద్దాం. సో ఇన్ ఆన్సర్ టు ఆర్టీఐ, సో రీసెంట్గా ఒక అతను ఆర్టీఐ రిక్వెస్ట్ అనేది పెట్టారు. సో సమాచార చట్టం కింద పెడితే అక్కడ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, సో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే ఆగ్రా పోర్ట్ అనేది సో హూ బిల్ట్ ఆగ్రా పోర్ట్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఈ ఆగ్రా పోర్ట్ని ఎవరు నిర్మించారు అనేది మా దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ అంటే కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేవి లేవని చెప్పారనమాట. చాలా వింతగా చెప్పారు. సో అందువల్ల ఇది వార్తలకు అయితే వచ్చింది. ఆగ్రా పోర్ట్ అనేది మొఘల్స్ టైంలో నిర్మించారు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా ఇక్కడ మనం ఇప్పుడు ఇది కరెంట్ ఈవెంట్స్లో ఉంది కాబట్టి డిస్కస్ చేసుకున్నాం వార్తల్లో. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది పక్కన పెట్టేస్తే అసలు ఈ ఆగ్రా పోర్ట్ గురించి అయితే మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇమేజ్లో, ఇది వచ్చేసి ఆగ్రా పోర్టు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పరంగా. ఇది ఆగ్రా సిటీలో ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ లార్జ్ 16th century. సో ఇది 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి కోట్ అనమాట. రెడ్ శాండ్ స్టోన్స్ మన ఎరుపు కలర్లో ఉండే, సో రెడ్ కలర్లో ఉండే శాండ్ స్టోన్స్ నిర్మించారు. అందుకే మనకి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది కోట్ అంతా కూడా. సో తర్వాత ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్, ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఇంపార్టెంట్, రెడ్ శాండ్ స్టోను ఆన్ ది లొకేటెడ్ బ్యాంక్స్ ఆఫ్ ది యమునా రివర్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ మనకి యమునా రివర్ ఒడ్డున దీన్ని నిర్మించారు. సో హిస్టారిక్ సిటీ ఆఫ్ ఆగ్రా వెస్ట్ సెంట్రల్ ఉత్తరప్రదేశ్. సో ఎక్కడ ఉంటే ఆగ్రా వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ తాజ్ మహల్ కూడా ఉంది. సో తాజ్ మహల్ అండ్ ఆగ్రా బట్ బోత్ ఆర్ లొకేటెడ్. సో బోత్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ యమునా. రెండు కూడా యమునా నది ఒడ్డునే నిర్మించారనమాట. అయితే ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ అబౌట్ 5 kilometers నార్త్ వెస్ట్ ఆఫ్ ఇట్స్ మోస్ట్ ఫేమస్ సిస్టర్ మోన్యుమెంట్ తాజ్ మహల్. సో తాజ్ మహల్కి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో 5 kilometers దూరంలో ఉంటుంది ఏది ఆగ్రా పోర్టు. రెండు కూడా ఆగ్రా సిటీలో ఉంటాయి కాబట్టి తాజ్ మహల్కి ఇంత దూరంలో అయితే ఆగ్రా పోర్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి దాని గురించి ఇన్ఫర్మేషన్. సో ఇట్ వాజ్ బిల్ట్ అండర్ ది కమిషన్ ఆఫ్ ది ఎంపరర్ అక్బర్. సో ఇది ఎంపరర్ టైంలో అక్బర్ టైంలో దీన్ని అయితే నిర్మించారన్నమాట. 1565 టైంలో దీన్ని అయితే నిర్మించారు అక్బర్ టైంలో. సో ఇట్ వాజ్ ఓన్లీ డ్యూరింగ్ రీజన్ ఆఫ్ ది అక్బర్ గ్రాండ్ సన్ షాజహాన్ ఎట్ ది సైట్ లుక్ ఎట్ ది కరెంట్ స్టేటు. సో ఇక్కడ చూడండి ఓన్లీ డ్యూరింగ్ ది రీజన్ ఆఫ్ ది అక్బర్స్ గ్రాండ్ సన్. సో షాజహాన్ ఉన్నారు కదా, సో మామూలుగా ఈ మొఘల్ స్ట్రక్చర్స్ మొత్తం కూడా ఆర్కిటెక్చర్ మొత్తం కూడా పీక్ స్టేజ్కి ఎప్పుడు వెళ్ళిందంటే షాజహాన్ టైంలో. షాజహాన్లో చాలా నిర్మించారు. మనకి రెడ్ ఫోర్ట్ కావచ్చు ఢిల్లీలో, తర్వాత తాజ్మహల్ కావచ్చు, మోతీ మసీద్, ఇట్లా చాలా వరకు నిర్మించారు అనమాట. సో ఆయన ఎవరంటే అక్బర్ యొక్క గ్రాండ్ సన్. అక్బర్ కొడుకు ఎవరు? సో అక్బర్ కొడుకు జహాంగీర్ కొడుకు వచ్చేసి షాజహాన్. తర్వాత ఇట్ వాజ్ మెయిన్ రెసిడెన్స్ ఆఫ్ ది ఎంపరర్ ఆఫ్ ది మొఘల్ డైనస్టీ టిల్ 1638 అనమాట. సో మనకి 1638 సంవత్సరం వరకు కూడా ఇది వచ్చేసి ఈ ఆగ్రా కోట్ అనేది మొఘల్స్కి మెయిన్ రెసిడెన్స్ అనమాట, వాళ్ళకి ఇల్లు నివాసము. కానీ తర్వాత ఏమైందంటే వెన్ ది క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ టు ఆగ్రా టు ఢిల్లీ. తర్వాత ఏమైంది, 1638 తర్వాత క్యాపిటల్ అనేది ఆగ్రా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశారు. అప్పుడు మొఘల్స్ అందరూ కూడా ఢిల్లీకి వచ్చేసారు అనమాట. అప్పటి వరకు 1638 సంవత్సరం వరకు కూడా ఈ ఆగ్రా రెడ్ పోర్ట్ అనేది మేజర్గా హోమ్ అనమాట. సో ద పోర్ట్ వాజ్ ఇన్వాడెడ్ ఇన్ ది క్యాప్చర్డ్ బై ది మరాఠా ఎంపైర్. సో ఇది 18th century ఏమైందంటే మరాఠా ఎంపైర్. సో మనకి మహారాఠా ఎంపైర్ అంటే శివాజీకి సంబంధించిన మరాఠా ఎంపైర్ వాళ్ళు దీన్ని ఆక్రమిస్తారు. ఆగ్రా పోర్ట్ని మొఘల్స్ని ఎదిరించి ఓడించి ఈ పోర్ట్ అనేది ఆక్రమిస్తారు అనమాట. తర్వాత ఏమవుతుందంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు. సో మీకు తెలుసు కదా థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు. సో పానిపట్టు మూడవ పానిపట్టు యుద్ధంలో ఈ ఎవరు మరాఠా ఎంపైర్ అనేవి ఓడిపోతారు అనమాట. సో మరాఠా కింగ్స్ అనేవాళ్ళు ఓడిపోయి మరాఠా కింగ్డమ్ అనేది కూడా చాలా చెదురైపోతుంది. ఈ టైంలో సో మరాఠా ఎంపైర్ ఓడిపోయినప్పుడు మళ్ళీ ఈ ఆగ్రా పోర్ట్ అనేది మొఘల్స్ చేతికి వెళ్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా క్లారిటీగా. ఈ ఆగ్రా పోర్ట్ అనేది కంప్లీట్గా వాళ్ళ యొక్క నివాసము ఎప్పటి వరకు అంటే క్యాపిటల్ని షిఫ్ట్ చేసేంత వరకు అనమాట.
సో తర్వాత వచ్చేసి వార్తల్లో ఉండేది కనహా టైగర్ రిజర్వ్. సో కనహా టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, ఇండియాలోని టైగర్ రిజర్వ్స్లో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే 15 years old tiger has been died after being found an injured condition near the Kanaha Tiger Reserve in the Madhya Pradesh in the Balaghat district. సో మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ డిస్టిక్లోని కనహా టైగర్ రిజర్వ్లో ఒక 15 years, సో 15 సంవత్సరాల టైగర్ అనేది చనిపోయింది అనమాట. సో ఇది కొంచెం వివాదాస్పదంగా చనిపోయింది, ఎందుకంటే ఇంజూర్స్ అయ్యి చనిపోయింది, అందువల్ల ఇది వార్తలో ఉంది. టైగర్ అనేది మనకి నేషనల్ యానిమల్ కాబట్టి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే కనహా టైగర్ రిజర్వ్ ఆల్సో కాల్డ్ ది కనహా నేషనల్ పార్క్. దీన్నే కనహా నేషనల్ పార్క్ అంటారు. ఇది లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ది మధ్యప్రదేశ్ అనమాట. సో మనకి మధ్యప్రదేశ్లో ఉండే నేషనల్ పార్క్లో ఒక లార్జెస్ట్ నేషనల్ పార్క్, అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్ ఇండియా మొత్తం కూడా మధ్య భారతదేశంలోనే లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏదైనా ఉందా అంటే అది కనహా అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ది మాండ్లా అండ్ బాలాఘాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది మధ్యప్రదేశ్. సో ఇది మధ్యప్రదేశ్లోని మాండ్లా బాలాఘాట్ జిల్లాలో విస్తరించి ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాండ్లా బాలాఘాటు డిస్ట్రిక్ట్స్ అయితే విస్తరించి ఉంటుంది. తర్వాత ఇట్ నెస్టెల్డ్ ఇన్ ది మైకల్ రేంజెస్ ఆఫ్ ది సాత్పురాస్ అండ్ ది హార్ట్ ఆఫ్ ఇండియా దట్ ఫార్మ్స్ ది సెంట్రల్ ఇండియన్ ఐలాండ్స్. మైకాల్ రేంజెస్ ఉన్నాయి కదా, సాత్పురా హిల్స్ ఉన్నాయి కదా, అక్కడ మైకాల్ కొండలు ఉంటాయి. ఈ మైకాల్ హిల్ రేంజెస్ పర్వత శ్రేణులు మొత్తం కూడా అక్కడే ఇది అంతా ఈ కనహా టైగర్ రిజర్వ్ అనేది విస్తరించి ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇది మన సెంట్రల్ ఇండియా ఐలాండ్స్ మొత్తం కూడా ఈ మైకాల్ రేంజెస్ ఫామ్ చేస్తాయి అనమాట. సో అదొకటి. నెక్స్ట్ కనహా నేషనల్ పార్క్ వాజ్ క్రియేట్ ఇన్ ది 1st June 1955. సో 1955 జూన్ 1వ తేదీన అయితే క్రియేట్ చేశారు దేన్ని, నేషనల్ పార్క్ని. తర్వాత 1973లో ఇట్ వాజ్ మేడ్ ది కనహా టైగర్ రిజర్వ్. సో ఫస్ట్ 1955లో నేషనల్ పార్క్ గుర్తించారు, తర్వాత 1973లో కనహా టైగర్ రిజర్వ్ అయితే గుర్తించారు అనమాట. ద ఫారెస్ట్ డిపిక్టెడ్ ఏ ఫేమస్ నావెల్ బై ది, ఇక్కడ చూడండి, రుద్రయాడ్. సో రుద్రయాడ్ కిప్లింగ్. సో రుద్రయాడ్ కిప్లింగ్ అనే అతను ఒక నావెల్ రాస్తాడు. సో రుద్రయాడ్ కిప్లింగ్ అనే అతను ఒక నావెల్ రాస్తాడు. ఆ నావెల్ పేరే జంగిల్ బుక్. సో మనం జంగిల్ బుక్ మూవీ చూసాం కదా, ఆ జంగిల్ బుక్ మూవీ అంతా కూడా ఎక్కడంటే కనహా టైగర్ రిజర్వ్నే వచ్చి రెఫ్లెక్ట్ చేస్తాడనమాట. ఆయన రాసిన నావెల్ కూడా కనహా టైగర్ రిజర్వ్ గురించే రాస్తాడు, ఆయన చూసిన ఈవెంట్స్ ఇవన్నీ కూడా. ఎవరంటే ఆ నావెల్ రాసి జంగిల్ బుక్ నావెల్ రాసేది ఎవరంటే మనకి రుడ్యార్డ్. సో రుడ్యార్డ్ కిప్లింగ్ అనే ఒక ఇంగ్లీష్ అతను అయితే రాస్తాడనమాట. సో ఇట్ ఈస్ థాట్ బై ది సమ్ టు బి బేస్డ్ ఆన్ ది జంగిల్స్ ఇన్క్లూడింగ్ ది రిజర్వ్. సో ఇక్కడ జంగిల్స్, ఫారెస్ట్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, మొత్తం కూడా ఆయన దాంట్లో రాసుకుంటాడు అనమాట. ఎక్కడ మొత్తం కంప్లీట్గా జంగిల్ బుక్లు అయితే రాసుకుంటాడు. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో ది ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ ఆల్సో ది ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా టు బి అఫిషియల్లీ ఇంట్రొడ్యూస్ ఏ మస్కా టు బూర్సింగ్ ఆర్ బారసింగా. సో మొట్టమొదటిసారి అనమాట మన ఇండియాలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ బారసింగా అనే ఒక మస్కాట్ని రిలీజ్ చేసినటువంటి, బారసింగా అని చెప్పేసి ఒక మస్కాట్ రిలీజ్ చేసినటువంటి మొట్టమొదటి టైగర్ రిజర్వ్ కూడా ఇదే అనమాట. సో బారసింగా అనేది వన్ టైప్ ఆఫ్ యాంటీలోప్ అనమాట. అదేంటంటే మధ్యప్రదేశ్ యొక్క స్టేట్ ఎనిమల్. బారసింగా అనేది మధ్యప్రదేశ్ యొక్క స్టేట్ ఎనిమల్. ఈ టైగర్ రిజర్వ్ పరంగా మొట్టమొదటిసారి మస్కట్ కూడా రిలీజ్ చేసింది కనహా టైగర్ రిజర్వ్. మన మధ్య భారతదేశంలో సెంట్రల్ ఇండియాలో లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఏదైనా ఉందంటే అది కనహా. చాలా ఫేమస్ ఇది టైగర్స్కి వాటికి సంబంధించి. ఇక్కడ టైగర్స్, లిపార్డ్స్, స్లోత్ బీర్స్, చాలా వరకు ఎనిమల్స్ అనేవి బారసింగా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ బారసింగా అనేది స్టేట్ ఎనిమల్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం తీసుకొని డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ఒక్కొక్క అంశాన్ని క్లారిటీగా అయితే డిస్కస్ చేస్తాను. మీకు ఈ కరెంట్ ఈవెంట్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే పనికొస్తాయి. థ్యాంక్ యూ ఆల్.